హాయ్ గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. ఈరోజు జరిగే డెమో క్లాస్కి మీ అందరికీ వెల్కమ్. సో నిన్న మనం చూసాము అసలు పవర్ బిఐ అంటే ఏంటి, పవర్ బిఐ యూజ్ చేసుకుని కంపెనీస్ ఏం చేస్తాయి, మనం పవర్ బిఐ డెవలపర్గా ఏమేమి చేయాలి అని ఒక చిన్న ఎగ్జాంపుల్తో మనం చూసాము. సో ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో మీలో ఎవరికైనా ఆ స్టెప్స్ గుర్తున్నాయా? అసలు పవర్ బిఐలో మనం ఫస్ట్ స్టెప్ నుంచి ఎలా స్టార్ట్ చేస్తాము, ఏమేమి స్టెప్స్ ఉంటాయి అనేది మనం మరలా ఒకసారి గుర్తు చేసుకుందాము. నేను స్క్రీన్ షేర్ చేస్తాను. మీరు ఇక్కడ చూస్తే అసలు పవర్ బిఐ డెవలపర్గా మనం జాయిన్ అయితే అసలు పవర్ బిఐ డెవలపర్గా మన రోల్ ఏంటి, ఏం చేస్తాము అంటే ఈ 6 స్టెప్స్ ఏవైతే ఉన్నాయో ఇవి మనం ఫాలో అవుతాం. ఒకసారి మనం గుర్తు చేసుకుని మరలా మనం ప్రాక్టికల్గా వెళ్ళిపోదాము పవర్ బిఐలోకి. సో ఫస్ట్ స్టెప్ ఏం చేస్తామంటే మనం పవర్ బిఐని ఓపెన్ చేస్తాం. పవర్ బిఐ ఓపెన్ చేసి మరి ఓపెన్ చేసినంత మాత్రాన సరిపోదు కదా, దేని మీద వర్క్ చేయాలి? మనం టేబుల్స్ మీద వర్క్ చేయాలి. సో ఎలా తెచ్చుకుంటాం టేబుల్స్? గెట్ డేటా అనే ఆప్షన్ ద్వారా తెచ్చుకుంటాం. సో ఈ గెట్ డేటా అనేది చాలా చోట్ల ఉంది పవర్ బిఐలో. సో మనకి ఫ్లెక్సిబిలిటీ ఉంది, మీరు ఎక్కడి నుంచి అయినా ఆ డేటా అనేది తెచ్చుకోవచ్చు. ఒకసారి మరలా చూద్దాము గెట్ డేటా ఎక్కడెక్కడ ఉందో. నెక్స్ట్ ఇలా టేబుల్స్ మనం తీసుకొచ్చేటప్పుడు మనకి ఒక బాక్స్ ఓపెన్ అవుతుంది, ఒక విండో ఓపెన్ అవుతుంది. అందులో మనకి 3 ఆప్షన్స్ ఉంటాయి. ఒకటి లోడ్, ట్రాన్స్ఫార్మ్ డేటా, క్లోజ్. క్లోజ్ చేస్తే మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతాము, టేబుల్స్ రావు. ఓకే, ఇక లోడ్ అంటే మనకి క్లీన్గా ఉందనుకోండి డేటా, లోడ్ మీద క్లిక్ చేసి మనం వర్క్ నెక్స్ట్ స్టెప్స్ ఫాలో అయిపోతాం. ఎప్పుడైతే మన డేటా క్లీన్గా లేదో అప్పుడు మనం ఏం చేస్తాము అంటే ట్రాన్స్ఫార్మ్ డేటా అనే బటన్ మీద మనం క్లిక్ చేసుకోవాలి. సో అప్పుడు ఇది ఏం చేస్తుంది అంటే మనకి పవర్ క్వైరీ ఎడిటర్ అనే దానిలో తీసుకెళ్తుంది. చూడండి స్టెప్ 2 అనమాట, క్లీనింగ్ ప్రాసెస్. ఎక్కడ చేస్తాము అంటే మనకు అసలు పవర్ బిఐ మీద క్లిక్ చేసినప్పుడు ఓపెన్ అయ్యేదేమో పవర్ బిఐ డెస్క్టాప్ ఓపెన్ అవుతుంది. మనం క్లీనింగ్ చేసేది పవర్ బిఐ డెస్క్టాప్లో కాదండి. మనం చేసేది ఎప్పుడైతే ట్రాన్స్ఫార్మ్ డేటా మీద మనం క్లిక్ చేస్తామో వెంటనే వేరే పేజ్ ఓపెన్ అయ్యి అక్కడ మనం క్లీనింగ్ చేస్తాం. ఆ పేజ్‌ని లేదా ఆ విండోని ఏమంటాము అంటే పవర్ క్వెరీ ఎడిటర్ అంటాం. సో ఇంటర్వ్యూలో అడుగుతారు, మీరు ఎక్కడ క్లీన్ చేస్తారు, ఎక్కడ ట్రాన్స్‌ఫర్మేషన్స్ చేస్తారు అంటే పవర్ క్వెరీ ఎడిటర్‌లో మనం చేస్తాం ఈ క్లీనింగు, ఈ ట్రాన్స్‌ఫర్మేషన్స్ అని. నెక్స్ట్ క్లీనింగ్ అంతా అయిపోయింది. మరలా దాన్ని ఎక్కడికి తీసుకురావాలి? పవర్ బిఐ డెస్క్‌టాప్‌లోకి తీసుకురావాలి. ఎందుకు అంటే మనం ఈ పవర్ క్వెరీ ఎడిటర్ అనేది ఓన్లీ క్లీనింగ్ పర్పస్సే వాడతామండి. మిగతా వర్క్ అంతా కూడా మనం పవర్ బిఐ డెస్క్‌టాప్‌లోనే చేస్తాం. పవర్ బిఐ డెస్క్‌టాప్ అంటే ఏంటి? ఫస్ట్ మీరు పవర్ బిఐ మీద క్లిక్ చేస్తే ఓపెన్ అయ్యేదే పవర్ బిఐ డెస్క్‌టాప్. ఓకే. సో నెక్స్ట్ స్టెప్ 3 ఏం చేస్తాం? టేబుల్‌కి మధ్యలో రిలేషన్ ఇస్తాం. అప్పుడు మాత్రమే మనకి వాల్యూస్ కరెక్ట్‌గా వస్తాయి. ఎందుకంటే, మనకి ఒకే టేబుల్‌లో అంతా ఇన్ఫర్మేషన్ ఉంటే, మనకి రిపోర్ట్ అనేది స్లో అయిపోతుంది. కాబట్టి వాళ్ళేం జేస్తారంటే, ఫర్ ఎగ్జాంపుల్ స్టూడెంట్‌ని తీసుకుందాం. స్టూడెంట్ యొక్క డీటెయిల్స్, వాళ్ళ పర్సనల్ డీటెయిల్స్ అన్ని ఒక టేబుల్‌లో పెట్టాను. తర్వాత వాళ్ళ మార్క్స్ అన్నీ ఇంకొక టేబుల్‌లో పెట్టాను. వాళ్ళ గ్రేడ్స్ అన్నీ ఇంకొక టేబుల్‌లో పెట్టాను. ఇట్లా మనకి ప్రొడక్ట్ గురించి తీసుకుంటే, ప్రొడక్ట్ ఇన్ఫర్మేషన్ అంతా ఒక దానిలో, సేల్స్ అన్నీ ఒక దానిలో, కస్టమర్ ఇన్ఫర్మేషన్ అంతా ఒక దానిలో, వాళ్ళ అడ్రస్‌కి సంబంధించి, ఈమెయిల్ ఐడీకి సంబంధించి, వాళ్ళ ఏరియా, సిటీ ఇవన్నీ ఒక దానిలో, ఇలా నేను సెపరేట్‌గా టేబుల్స్‌లో మెయింటైన్ చేస్తానండి. ఇప్పుడు జనరల్‌గా అందరూ కూడా ఇలాగే మెయింటైన్ చేస్తారు సెపరేట్ టేబుల్స్‌లో. మరి ఒక టేబుల్‌కి మధ్యలో రిలేషన్ లేదనుకోండి, అప్పుడు మనకు వాల్యూస్ రాదు. ఉదాహరణకు మీరు ఒక ఎగ్జాంపుల్ ఆలోచించండి. ఒక కెనాల్ ఉంది, ఒక కాలువ ఉంది. మీరేమో ఈ కాలువ యువతల ఒడ్డునున్నారు. ఓకే. మీకు సంబంధించిన థింగ్స్ అవతల ఒడ్డునున్నాయి. మీరు యువతల ఒడ్డు నుంచి అవతల ఒడ్డుకి వెళ్ళాలి అంటే మధ్యలో ఒక బ్రిడ్జ్ కావాలి. అప్పుడు మాత్రమే మీరు ఇటు నుంచి అటు వెళ్లి మీకు కావాల్సింది తెచ్చుకుంటారు. అలాగే మనం టేబుల్‌కి రిలేషన్ ఉన్నప్పుడు మాత్రమే, ఫర్ ఎగ్జాంపుల్ మనకు 2 టేబుల్స్ ఉన్నాయి అనుకుందామండి. ఎట్లా? ప్రొడక్ట్ అనే టేబుల్‌లో ప్రొడక్ట్స్ ఉన్నాయి. ఇలా బైక్, టీవీ, వాషింగ్ మిషన్ ఇలాంటి ప్రొడక్ట్ ఉన్నాయి.
అది ఎంత సేల్స్ జరిగింది అనే ఇన్ఫర్మేషన్ సేల్స్ అనే వేరే టేబుల్‌లో ఉంది. ఇప్పుడు ఈ ప్రొడక్ట్ టేబుల్‌లో ఉన్న టీవీ ఎన్ని సేల్స్ జరిగాయి అంటే, ఆ ఇన్ఫర్మేషన్ అదే టేబుల్‌లో లేదు. మనకు వేరే టేబుల్‌లో ఉంది. ఇప్పుడు ఈ టేబుల్ నుంచి ప్రొడక్ట్ టేబుల్ నుంచి సేల్స్ టేబుల్‌లోకి వెళ్ళి, దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మనం తీసుకురావాలి అంటే, ఆ రెండిటి మధ్యలో ఏదో ఒక బ్రిడ్జ్ ఉండాలి. ఆ బ్రిడ్జ్‌నే మనం ఏమంటున్నామంటే రిలేషన్‌షిప్ అంటున్నాం. ఒక టేబుల్‌కి మధ్యలో రిలేషన్‌షిప్ క్రియేట్ చేస్తాం. అది ఎక్కడ చేస్తాము అంటే పవర్ బిఐ డెస్క్‌టాప్‌లో చేస్తాం. ఓకే. నెక్స్ట్ మనం రిలేషన్ ఇచ్చేసాము. తర్వాత మనకి కొంచెం రిక్వైర్మెంట్ ఉంటుంది. మీకు ఆహ్, ఈ నెలలో ఎంత సేల్స్ జరిగింది? లేదా ఎంత యావరేజ్ సేల్ జరిగింది? ఎన్ని కౌంట్ అంటే ఎన్ని వస్తువులు అమ్ముడుపోయాయి? ఎంత ప్రొడక్ట్ అమ్ముడుపోయాయి? అనేది మనం ఒక డాక్స్ అనే ఫంక్షన్స్ ఉపయోగించి మనం సమ్ము, యావరేజ్, కౌంట్ ఇలాంటి ఫంక్షన్స్ ఉంటాయండి. మన రిక్వైర్మెంట్‌ని బట్టి మనం దాన్ని తీసుకొస్తాం. అలా రాసిన తర్వాత మనం ఏం చేస్తామంటే విజువల్స్ క్రియేట్ చేస్తాం. ఇది కూడా పవర్ బిఐ డెస్క్‌టాప్‌లోనే చేస్తాం. ఇది పవర్ బిఐ డెస్క్‌టాప్‌లోనే చేస్తాం. ఎలా ఉంటాయి? మనకి చాలా చార్ట్స్ ఉన్నాయండి. బార్ చార్టు, కాలమ్ చార్టు, పై చార్టు, ఇంకా డోనట్ చార్ట్ ఇట్లా చాలా చార్ట్స్ ఉన్నాయి. వీటిలో మనం ఏవైతే ఇక్కడ రాసామో ఇవి తీసుకొచ్చి ఈ విజువల్‌లో డ్రాగ్ చేస్తామండి ఈ మెజర్స్‌ని. అప్పుడు మనకు విజువల్ క్రియేట్ అయిపోతుంది. సో, ఇది మనం పవర్ బిఐ డెస్క్‌టాప్‌లో చేస్తాం. నెక్స్ట్ అంతా అయిపోయింది. మన వర్క్ అంతా అయిపోయింది. మన దగ్గరే ఉంచుకోము కదా! దీన్ని మనం క్లయింట్‌కి ఎవరైతే మనకు వర్క్ ఇచ్చారో వాళ్ళకి పంపించాలి. అలా పంపించాలి అంటే అది కూడా మనం పవర్ బిఐ డెస్క్‌టాప్‌లోనే ఉంటుంది ఆ ఆప్షన్ కూడా పంపించడం. ఈ రిపోర్ట్‌ని వేరే వాళ్ళకి పంపించడం కోసం. ఏం చేస్తాం? పబ్లిష్ అనే బటన్ ఉంటుందండి పవర్ బిఐ డెస్క్‌టాప్‌లో. మీరంతా వర్క్ అయిపోయిన తర్వాత పబ్లిష్ చేస్తే అది వాళ్ళకి షేర్ అవుతుంది. షేర్ అయిన తర్వాత మనకి ఖచ్చితంగా అందులో ఏదో ఒక మోడిఫికేషన్స్ ఉంటాయండి. ఇది ఇలా చేసేవండి నాకిక్కడ ఈ బార్ చార్ట్ వద్దు. నాకు లైన్ చార్ట్ కావాలి. లైన్ కనపడాలి. మనం క్రికెట్ చూసినప్పుడు ఒక లైన్ చార్ట్ వస్తుంది. వాళ్ళు స్కోర్ పెరిగితే లైన్ ఏమో పైకి వెళ్తుంది. స్కోర్ పడిపోతే లైన్ ఏమో కిందకి చూపిస్తుంది. ఓకే. అది కూడా మనం పవర్ బిఐ యూజ్ చేసి చేయొచ్చండి. అది కూడా. ఓకే. అలా నాకు ఇది వద్దు లైన్ కావాలి అని మోడిఫికేషన్ చెప్తాడు. మనం మోడిఫై చేస్తాం. సో, ఈ స్టెప్స్ పవర్ బిఐ రిపోర్ట్ క్రియేట్ చేసేటప్పుడు ఫాలో అయ్యే స్టెప్స్. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. మీరు జాబ్‌లో జాయిన్ అయినా, లేదా మీరు ఓన్‌గా ఫ్రీలాన్సింగ్ ప్రాజెక్ట్ చేస్తున్నా, ఈ 6 స్టెప్స్ మనం చేసి సెవెంత్ స్టెప్ మోడిఫై రావచ్చు, రాకపోవచ్చు. ఇవన్నీ మనకి స్టెప్స్. సో, ఫస్ట్ స్టెప్ నుంచి మనం నిదానంగా నేర్చుకుందాము. ఈ క్లీనింగ్ అనే ప్రాసెస్‌ని మనం చేయడం కోసం కనీసం మనకు 1 వీక్ టైమ్ అయినా పడుతుంది. ఓకే. అందులో ఉన్న ఆప్షన్స్ అన్నీ నేర్చుకోవడం కోసం. మోడలింగ్ ఒక 3 డేస్ పడుతుంది. ఇదొక 1 వీక్ పడుతుంది. ఇట్లా మనం వన్ బై వన్ నేర్చుకుంటూ వెళ్తే 30-35 డేస్‌లో మనం పవర్ బిఐని కంప్లీట్ చేయొచ్చు. ఇప్పుడు మనం ఏం చేద్దాము అంటే పవర్ బిఐ ఓపెన్ చేసి మనం ఇప్పుడు క్రియేట్ చేద్దాం సంథింగ్ ప్రాక్టికల్‌గా చేద్దాము. ఇక్కడ ఏం టైప్ చేస్తారంటే పవర్ బిఐ. ఆల్రెడీ మీ ల్యాప్‌టాప్‌లో, సిస్టమ్‌లో పవర్ బిఐ ఇన్‌స్టాల్ అయ్యి ఉంటే మీకు ఇలా కనిపిస్తుంది. ఇక్కడ పవర్ బిఐ అని టైప్ చేస్తే. ఇక్కడైనా క్లిక్ చేయొచ్చు. లేదా పవర్ బిఐ డెస్క్‌టాప్ ఉంది కదా! ఇక్కడైనా క్లిక్ చేయండి. క్లిక్ చేసినప్పుడు ఫస్ట్ ఓపెన్ అయ్యేది మనకి పవర్ బిఐ డెస్క్‌టాప్ ఓపెన్ అవుతుందండి. పవర్ క్వెరీ ఎడిటర్ ఓపెన్ అవ్వదు. ఫస్ట్ మనకి ఒక ఇంటర్‌ఫేస్ ఒకటి ఓపెన్ అవుతుంది. కొంచెం టైమ్ తీసుకుంటుంది. ఫస్ట్ టైమ్ ఓపెన్ చేస్తున్నాం కదా! ఈరోజు. ఇలా ఓపెన్ అవుతుందండి. ఇలా ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ మీరు రకరకాల ఆప్షన్స్ చూస్తున్నారు. ఇవన్నీ మనం లాస్ట్‌లో డిస్కస్ చేస్తాం. అంటే పవర్ బిఐ అంతా అయిపోయినప్పుడు చేస్తాం. వీటన్నిటితో ఏంటి అనేది నేను తర్వాత మీతో మాట్లాడతాను. ఇంకా మనం పవర్ బిఐ డెస్క్‌టాప్‌లోకి వెళ్ళలేదండి. ఎప్పుడు వెళ్తాము అంటే ఇక్కడ న్యూ అని ఉంది. ఈ న్యూ అనే బాక్స్ మీద రిపోర్ట్ ఉంది. కొత్తగా మనం రిపోర్ట్ క్రియేట్ చేసుకోవచ్చు అని మీనింగ్ అనమాట. ఇక్కడికి వెళ్లి క్లిక్ చేస్తే అప్పుడు మనకి పవర్ బిఐ డెస్క్‌టాప్ ఓపెన్ అవుతుంది. అసలు ఫస్ట్ ఓపెన్ అయ్యేది మనకి పవర్ బిఐ డెస్క్‌టాప్. సార్ మరి మీరు పవర్ క్వెరీ ఎడిటర్ అన్నారు కదా! ఇది ఎప్పుడు ఓపెన్ అవుతుంది అంటే ఎప్పుడైతే మీరు టేబుల్ తెచ్చుకున్నప్పుడు ట్రాన్స్‌ఫార్మ్ డేటా మీద క్లిక్ చేస్తారో అప్పుడు పవర్ క్వెరీ ఎడిటర్ అనే సెపరేట్ టూల్ ఓపెన్ అవుతుంది. ఎ ఏది ఈ పవర్ బిఐ డెస్క్‌టాప్ క్లోజ్ అవ్వకుండానే సెపరేట్ టూల్ ఓపెన్ అవుతుంది. సో, ఫస్ట్ స్టెప్‌లో మనం ఏం చేసాము, మనం పవర్ బిఐ ఓపెన్ చేసాము. మీ క్లయింట్ మీకు ఎవరైతే వర్క్ ఇచ్చారో వాళ్ళు డేటాని ఎక్కడ పెట్టుకుంటున్నారు? వాళ్ళు ఎక్కడ మెయింటైన్ చేస్తున్నారు? నిన్న మనం డిస్కస్ చేసాము. 90% క్లయింట్స్ ఎక్కడ మెయింటైన్ చేస్తున్నారండి? మనకి దాదాపు
ఇక్కడ చూస్తే 250 కన్నా ఎక్కువ ఉన్నాయన్నమాట మన డేటా పెట్టుకోవడానికి స్టోరేజెస్. కొంతమంది ఎక్సెల్లో పెట్టుకుంటున్నారు, సిఎస్వి ఫైల్లో పెట్టుకుంటున్నారు, ఎక్స్ఎంఎల్ ఫైల్స్ మెయింటైన్ చేస్తున్నారు, పీడిఎఫ్లో మెయింటైన్ చేస్తున్నారు, ఓకే, నెక్స్ట్ సీక్వెల్లో మెయింటైన్ చేస్తున్నారు, ఆరకిల్లో మెయింటైన్ చేస్తున్నారు, ఇలా ఎస్ఏపి హనా డేటాబేస్ వాడుతున్నారు, స్నోఫ్లేక్ వాడుతున్నారు. ఇట్లా మీకు 250 కన్నా ఎక్కువ ఉన్నాయి. అజూర్ ఉంది. ఓకే, సో ఇన్ని ఉండగా వాళ్ళు మనకి ఈ మెయిన్ రిబ్బన్లో ఎక్సెల్, సీక్వెల్, ఇక్కడ కూడా చూడండి, ఎక్సెల్ ఇంపోర్ట్ డేటా ఫ్రమ్ సీక్వెల్ 250లో ఈ రెండే ఎందుకు మెయిన్గా పెట్టారు అంటే, సో మనకి క్లయింట్స్ ఎక్కువ ఎక్సెల్ వాడుతున్నారు, ఇంకా చూసినట్లయితే సీక్వెల్ వాడుతున్నారు. ఈ రెండు ఎక్కువగా వాడుతున్నారు కాబట్టి డైరెక్ట్గా మనం తెచ్చుకోవచ్చు. ఇప్పుడు నా క్లయింట్ అంటే మీరు అనమాట, మీరు నాకు వర్క్ ఇచ్చారు, మీరు డేటా ఎక్కడ స్టోర్ చేస్తున్నారంటే ఎక్సెల్లో స్టోర్ చేస్తారు. మనం పవర్ BI మొత్తం కూడా ఎక్సెల్లో మనం నేర్చుకుంటాము. చివరిలో నేను సీక్వెల్ నుంచి డేటా ఎలా తెచ్చుకోవాలో నేను నేర్పిస్తాను. అంటే సీక్వెల్ కోర్స్ కాదు, సీక్వెల్లో నుంచి డేటా పవర్ BIలోకి ఎలా తెచ్చుకోవాలో నేర్పిస్తాను. చూడండి, చాలా వేస్ ఉన్నాయి. ఫస్ట్ వే నేను చెప్తున్నాను, ఇక్కడ గెట్ డేటా ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. ఇక్కడ నుంచి ఎక్సెల్ వర్క్ బుక్ ఇక్కడ నుంచి అయినా తెచ్చుకోవచ్చు, లేదు దీని పక్కనే ఎక్సెల్ వర్క్ బుక్ ఉంది, ఇది ఇలాగైనా వెళ్ళొచ్చు, లేదా ఈ ఈ ఏరియాని, ఈ బాక్స్ని ఏమంటాము అంటే, ఈ రెక్టాంగులర్ బాక్స్ని ఏమంటాము అంటే క్యాన్వాస్ ఏరియా. ఈ ఏరియాలో కూడా మీకు ఏముంది, ఇక్కడ ఇంపోర్ట్ డేటా ఫ్రమ్ ఎక్సెల్, ఇక్కడ క్లిక్ చేసి అయినా ఎక్సెల్లోంచి తెచ్చుకోవచ్చు. లేదు అంటే ఈ రైట్ సైడ్, నా మౌస్ వైపు చూడండి, రైట్ ఇక్కడ సిలిండర్ సింబల్ ఉంది, ఒక పైప్ సింబల్, దీని మీద క్లిక్ చేయండి. ఇలా క్లిక్ చేసి ఇది ఓపెన్ బయటకు వస్తుంది. బయటకు వచ్చిన తర్వాత ఇక్కడ చూడండి గెట్ డేటా ఉంది, ఇక్కడ క్లిక్ చేసి అయినా మీరు మనం ఏం చేయవచ్చు అంటే డేటాని తెచ్చుకోవచ్చు. మనకి ఎప్పుడు నార్మల్గా యూజ్ చేసేది ఏంటంటే ఇక్కడికి వెళ్ళి, యాక్చువల్గా జనరల్గా అందరూ చేస్తారు, ఇలా తెచ్చుకుంటాం. నిన్న మనం ఇలా తీసుకొచ్చాము డేటా, ఇప్పుడు మనం ఏం చేద్దామంటే దీని నుంచి వెళ్దాం. ఎక్సెల్ వర్క్ బుక్, నాకు ఒక డేటా ఇదిగోండి ఉంది. ఇక్కడికి వెళ్ళి, ఒకవేళ మీకు ఎక్సెల్ ఫైల్స్ కనపడకపోతే ఇక్కడికి వెళ్ళి మీరు ఏం చేస్తారంటే ఆల్ ఫైల్స్ అని పెట్టుకోవాలి. చాలా మందికి నాకు ఎక్సెల్ ఫైల్స్ కనపడడం లేదు, నేను ఎక్సెల్ బుక్ మీద క్లిక్ చేసినా కూడా కనపడడం లేదు అంటే, మీరు ఇక్కడికి వచ్చి ఆల్ ఫైల్స్ పెట్టుకుంటే అప్పుడు మీకు ఎక్సెల్ కనిపిస్తాయి. ఇప్పుడు నాకు ఈ డేటా మీద వర్క్ చేద్దాం అనుకుంటున్నాను. ఇప్పుడు ఎప్పుడైతే ఓపెన్ అని కొట్టామో, క్లిక్ చేసామో, మనకు ఒక సెపరేట్ బాక్స్ ఒకటి ఓపెన్ అవుతుంది. అందులో ఏమేమి ఆప్షన్స్ ఉంటాయో ఎవరైనా చెప్పగలుగుతారా? లేదా మీ ఆన్సర్ని చాట్ బాక్స్లో టైప్ చేయండి. మనకు 3 ఆప్షన్స్ వస్తాయి. ఇక్కడ చూడండి, ఈ బాక్స్ నావిగేటర్ అనే ఒక బాక్స్ ఓపెన్ అవుతుంది. ఇది మనల్ని అడుగుతుంది, మీరు ఏ టేబుల్ మీద వర్క్ చేయాలనుకుంటున్నారు. అన్ని టేబుల్స్ మీద వర్క్ చేయాలనుకుంటుంటే మీరు అన్నిటిని సెలెక్ట్ చేసుకోండి. ఇట్లా మీరు ఏ టేబుల్స్ మీద వర్క్ చేయాలనుకుంటున్నారు. లేదు నేను పర్టికులర్గా ఒక టేబుల్ మీద వర్క్ చేస్తున్నాను అంటే కనుక దాన్ని సెలెక్ట్ చేసుకోండి. ఓకే, నార్మల్గా ఈ బాక్స్లో టిక్ చేయకపోతే ఏం చేస్తుంది అంటే ఇన్ఫర్మేషన్ డిస్ప్లే చేస్తుంది అంతే. ఓకే, ఇక్కడ మీకు నా మౌస్ చూడండి, ఇక్కడ లోడ్, ట్రాన్స్ఫార్మ్ డేటా, ఈ రెండు మనకి ఎనేబుల్ అవ్వాల, అంటే మనకు కనిపించడం లేదు. ఎందుకు కనిపించడం లేదు? మనం జస్ట్ ఇన్ఫర్మేషన్ చూసుకుంటున్నాం ఎలా ఉందా అని. అది ఈ బటన్స్ మనకి ఎనేబుల్ అవ్వాలి, కనిపించాలి అంటే ఖచ్చితంగా మనం ఏం చేయాలి, ఇక్కడ ఈ చెక్ బాక్స్లో క్లిక్ చేయాలి. అప్పుడు టిక్ మార్క్ పడుతుంది. అప్పుడు చూడండి మనకి లోడ్, ట్రాన్స్ఫార్మ్ డేటా ఉంది. సో మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇక్కడ క్లీనింగ్ అవసరం ఉంది నాకు, చూడండి ఇక్కడ నల్ వాల్యూస్ ఉన్నాయి. ఇప్పుడు నేను లోడ్ మీద క్లిక్ చేయాలా, ట్రాన్స్ఫార్మ్ డేటా మీద క్లిక్ చేయాలా? ఫాస్ట్గా ఒక మెసేజ్ టైప్ చేసి పెట్టండి చాట్ బాక్స్లో, లోడా ట్రాన్స్ఫార్మ్ డేటానా? క్లీనింగ్ చేయాలనుకుంటున్నాం. వెరీ గుడ్, ఎవరు పంపించారు? ట్రాన్స్ఫార్మ్. వెరీ గుడ్, ట్రాన్స్ఫార్మ్ డేటా. సో ఎప్పుడైతే మనం ట్రాన్స్ఫార్మ్ డేటా మీద క్లిక్ చేస్తామో, ప్రెసెంట్ మనం పవర్ BI, నా మౌస్ చూడండి, ప్రెసెంట్ పవర్ BI డెస్క్టాప్లో ఉన్నాము. ఇది క్లోజ్ అవ్వకుండానే సెపరేట్ విండో ఒకటి ఓపెన్ అవుతుందండి. వెరీ గుడ్, ఇది క్లోజ్ అవ్వకుండానే సెపరేట్ విండోలోకి వెళ్ళిపోతాం. అది క్లోజ్ అయిందా లేదా నేను మీకు చూపిస్తాను. క్లోజ్ అవ్వదు, అది ఇలా వస్తుందండి ఇక్కడికి. ఎప్పుడైతే మనం ఈ పవర్ BI సింబల్ మీద మౌస్ పెట్టామో 2 కనబడుతున్నాయి మనకి, అంతకుముందు ఒకటే ఉంది, పవర్ BI డెస్క్టాప్ ఉంది. ఇది క్లోజ్ అవ్వకుండానే పవర్ క్వెరీ ఎడిటర్లోకి వచ్చేస్తాం అనమాట.
ఓకే, ఇది సెపరేట్ సబ్ టూల్ అంటాం, దీనికి సబ్ టూల్ పవర్ క్వైరీ ఎడిటర్. సో ఓన్లీ క్లీనింగ్ పర్పసే, మిగతా వర్క్ అంతా మనం పవర్ బిఐ డెస్క్టాప్లోనే చేస్తాం. ఇక్కడ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. కొన్ని ఇవన్నీ మీకు నేర్పిస్తాను, జస్ట్ మీరు ఓపెన్ చేసినప్పుడు మీకు ఇలా ఓపెన్ అవుతుంది. ఓకే, ఇలా ఓపెన్ అయిన తర్వాత ఈ లెఫ్ట్ సైడ్ ఏదైతే ఉందో మీరు ఏ టేబుల్స్ని తీసుకొచ్చారో ఆ టేబుల్ ఇన్ఫర్మేషన్ మీకు కనిపిస్తుంది. నేను ఒక కస్టమర్ టేబుల్ మాత్రమే తీసుకొచ్చాను కాబట్టి ఆ టేబుల్ ఇటువైపు కనిపిస్తుంది. పవర్ క్వైరీ ఎడిటర్లో ఇక్కడ మనం టేబుల్స్ అని పిలవమండి, ఇక్కడ ఏమని పిలవాలి, వాటిని క్వైరీస్ అని పిలుస్తుంది. ఓకే, ఇంటర్వ్యూలో వాళ్ళు క్వైరీస్ అని వాడారు అనుకోండి, మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు. క్వైరీస్ నథింగ్ బట్ టేబుల్ పేర్లు అనమాట, టేబుల్ని మనం క్వైరీస్ అని పిలుస్తాం. ఓకే, గుర్తుపెట్టుకోండి, అదొకటి. నెక్స్ట్ ఇదంతా మెనూ బారు, ఒక్కొక్క మెనూలో ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయో ఈ లో మనకు కనిపిస్తాయి. ఓకే, నెక్స్ట్ కొంచెం మ్యూట్ చేసుకునేవారు. నెక్స్ట్ ఇది మెనూ బారు, ఇది రిబ్బన్స్, ఇవి మనకి ఇందులో ఉన్న ఆప్షన్స్. నెక్స్ట్ ఇంకా మనం ఏం చేస్తామంటే ఈ మధ్యలో ఈ టేబుల్లో ఏ డేటా ఉందో ఈ మధ్యలో ఉన్న ఏరియాలో కనిపిస్తుంది. ఇంకా ఉంది కదా సార్ మాకు కనిపించట్లేదు కదా అంటే దీన్ని ఇలా డ్రాగ్ చేయండి. ఈ కింద మనం యారో అక్కడ మన స్లైడింగ్ బార్ ఉంటుంది, దీన్ని ఇలా డ్రాగ్ చేసి మనం చూసుకోవచ్చు ఏమేమి డేటా ఉంది ఏంటి అని. అంతా ఒకేసారి కనపడదా అంటే కనిపించదండి. ఓకే, మనం ఖచ్చితంగా డ్రాగ్ చేసుకుని చూసుకోవాల్సింది. ఇది ఇది డేటా ఏరియా అంటాం. ఈ రైట్ సైడ్ చూస్తే క్వైరీ సెట్టింగ్. క్వైరీ అంటే ఆల్రెడీ చెప్పాను, క్వైరీ అంటే టేబుల్ సంబంధించిన సెట్టింగ్స్ అనమాట. అసలు ఈ టేబుల్ నాకు ఎక్కడుంది, ఈ టేబుల్ నాకు ఎక్కడుంది అంటే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి. నా ల్యాప్టాప్లో డెస్క్టాప్ పైన పవర్ బిఐ అండ్ సీక్వెల్ ట్రైనింగ్ బై కిషోర్ అనే ఫైల్లో ఇక్కడ కాదు, ఇది మనకి ఇందులో పవర్ క్వైరీ ఎడిటర్లో ఈ ఫైల్ మనం వాడుతున్నాం, ఫుల్ డేటా సెట్ వాడుతున్నాం. ఎక్కడి నుంచి వచ్చింది అది అంటే, సో పీసీలో డెస్క్టాప్ పైన ఈ ఫైల్లో పవర్ క్వైరీ ఎడిటర్ అనే దాని నుంచి తీసుకోవచ్చు. ఇక్కడ మనకి ఏం చూపిస్తుంది, ఇది ఆ ఫైల్ ఎక్కడి నుంచి వస్తుందో మనకి చూపిస్తుంది సోర్స్. ఈ అప్లైడ్ స్టెప్స్ బై డిఫాల్ట్గా మీరు ఎప్పుడైతే టేబుల్ ఇందులోకి తీసుకొచ్చారో ప్రతి టేబుల్కి 4 ఆప్షన్లు కనపడతాయండి. ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ ఏంటి, మీకు తెలియలేదు ఎక్కడుంది ఈ టేబుల్, మన ల్యాప్టాప్లో ఎక్కడుంది, ఎక్కడి నుంచి వచ్చింది తెలియాలి అంటే ఈ సోర్స్ పక్కన మనకి ఈ గేర్ సింబల్ ఉంటుంది. ఇక్కడ ఈ గేర్ సింబల్ మీద క్లిక్ చేస్తే మీకు నీట్గా అది ఎక్కడి నుంచి వచ్చింది ఏంటి అనేది క్లియర్గా అర్థమవుతుంది. చూడండి ఎక్కడ సి డ్రైవ్లో డెస్క్టాప్ పైన పీబీఐ సీక్వెల్ ట్రైనింగ్ అనే దానిలో పవర్ క్వైరీ ఎడిటర్ అనే ఫుల్ డేటా సెట్లో మనకు వచ్చింది. సో ఇట్లా మనం ఎక్కడి నుంచి వచ్చింది అనేది ఆల్రెడీ మనకు బై డిఫాల్ట్ 4 స్టెప్స్ అదే చెప్పేస్తుంది. అందులో ఏ టేబుల్ తెచ్చుకున్నాం మనం, చాలా టేబుల్స్ ఉన్నాయి కదా. ఈ నావిగేషన్లోకి వెళ్ళి మళ్ళీ గేర్ సింబల్ మీద క్లిక్ చేస్తే ఇదిగోండి ఈ టేబుల్స్లో నుంచి మనం అది హైలైట్ చేసి చూసారా కొంచెం సిమెంట్ కలర్లో, ఈ టేబుల్ మీరు తెచ్చుకున్నారు, ఇన్ని టేబుల్స్లోంచి ఈ టేబుల్ తెచ్చుకున్నారు అని అది చూపిస్తుంది. ప్రమోటర్ హెడర్స్ అంటే 1 minute. ఈ ప్రమోటర్ హెడర్స్ అంటే ఆటోమేటిక్గా మనం పవర్ క్వైరీకి ఏం చెప్పట్లా, నువ్వు ఫస్ట్ దీన్ని హెడర్స్ కింద తీసేసుకోమని, అది ఆటోమేటిక్గా హెడర్స్ని తీసేసుకుంటుందండి. ఓకే, సో అందుకని ఆటోమేటిక్గా తీసుకుంటుంది కాబట్టి మనం మాన్యువల్గా దాన్ని మార్చుకోవాలి. చేంజ్ టైప్, ఏ టైప్, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ అన్నీ కూడా మీరు ఏం చూస్తున్నారు, 1100 1100 అంటే ఇది న్యూమరికల్ వాల్యూస్, అందుకని 1 2 3 ఇచ్చింది. నెక్స్ట్ ఇక్కడ చూస్తే టెక్స్ట్ వాల్యూ ఉంది, అంటే ఆల్ఫాబెట్స్ ఉన్నాయి, ఫస్ట్ నేమ్, ఇందులో ఏబిసిడీలు ఇట్లా ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఏం చెప్తుంది, ఇది ఏబిసిడీలు అంటే టెక్స్ట్కి సంబంధించింది అని చెప్తుంది. ఇది కూడా టెక్స్ట్కి సంబంధించిందే, ఇది టెక్స్ట్కి సంబంధించిందే. ఇక్కడ డేట్కి సంబంధించింది, కానీ ఇక్కడ మన డేట్కి సంబంధించింది లేదు. ఓకే, ఈ చేంజ్ టైప్ ఏంటంటే ఇది ఎలాంటి డేటా అనేది ఇది చూపిస్తుంది అనమాట. సో ద ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఎప్పుడైతే టేబుల్ ఇందులోకి తెచ్చేసామో మీరు చూడాల్సిన ఫస్ట్ పాయింట్ కాలమ్ హెడ్డింగ్స్ కరెక్ట్గా అరేంజ్ అయినాయా లేదా చూడాలి. కాలమ్ హెడ్డింగ్స్ ఏంటి, యాక్చువల్గా కస్టమర్కి ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, మిడిల్ నేమ్, బర్త్ డేట్, జెండర్, ఇవి కాలమ్ హెడ్డింగ్స్. కానీ మనకి కాలమ్ హెడ్డింగ్స్ ఏమున్నాయి, కాలమ్ 1, కాలమ్ 2 ఇలా ఉన్నాయి, ఇవి కాదు కదా. సో వీటి ప్లేస్లో ఇవి పైకి వెళ్ళిపోయి వీటి ప్లేస్లో రావాలి. అలాంటప్పుడు మనకి 2 చోట్ల ఉంటుందండి ఈ ఆప్షన్. ఆ ఆప్షన్ పేరు ఏంటంటే ఇక్కడ చూడండి, నా మౌస్ వైపు చూడండి, యూజ్ ఫస్ట్ రో యాజ్ హెడర్స్.
ఇది ఇక్కడ ఉంది. ఎక్కడ ఉంది అది? హోమ్ బటన్లో ఉంది. లేదు ఇంకొక చోటన ఎక్కడైనా ఉందా అంటే ఈ ట్రాన్స్ఫార్మ్లోకి వెళ్ళండి. ఈ ట్రాన్స్ఫార్మ్లోకి వెళ్తే మళ్ళీ ఇక్కడ ఉంటుంది అదే ఆప్షన్, యూజ్ ఫస్ట్ రో యాజ్ హెడర్స్ అని ఉంటుంది. ఓకే, సో మనం హోమ్ బటన్లో వర్క్ చేస్తున్నాం కాబట్టి హోమ్ బటన్లోకి వెళ్ళి దీని మీద క్లిక్ చేయండి, యూజ్ ఫస్ట్ రో యాజ్ హెడర్స్. చూడండి అయిపోయి కింద ఉన్న రో పైకి వెళ్ళింది. యూజ్ ఫస్ట్ రో యాజ్ హెడర్స్ తెలుగులో ఏంటంటే ఫస్ట్ రోలో ఉన్న దాన్ని తీసుకువెళ్ళి హెడర్గా పెట్టు అని అర్థం. అది పెట్టేసింది. మీరు ఏవైతే స్టెప్స్ చేశారో ప్రతి స్టెప్స్ ఇక్కడ రికార్డ్ అవుతుంది. అంతకుముందు ఎన్ని ఉన్నాయండి మనకి? బై డిఫాల్ట్గా 1 2 3 4 ఉన్నాయి. ఇప్పుడు మనకి చూడండి ప్రమోటర్ హెడర్స్ మనం ప్రమోట్ చేసాం, ఈ స్టెప్ చేసాం. మరి ఈ స్టెప్ చేయలేదు కదా, మరి ఎక్స్ట్రా స్టెప్ ఎందుకు వచ్చింది అంటే దాని అంతటికే అదే చూసుకుంది. ఇది ఏ డేటా టైపు? అన్ని నంబర్స్ ఉన్నాయి కాబట్టి 1 2 3 ఇచ్చింది. అన్ని ఏబిసిడీలు ఉన్నాయి కాబట్టి ఏబిసి ఇచ్చింది. ఇక్కడ చూడండి ఇందట మనకి 1 2 3 ఏబిసి ఉంది. ఇది డేట్కి సంబంధించింది కాబట్టి డేట్ ఉండాలి. ఒక్కొక్కసారి పవర్ క్వైరీ ఎడిటర్ ఏం చేస్తుందంటే రాంగ్గా ఇస్తుంది. ఇక్కడ డేట్ ప్లేస్లో ఇది ఏమి ఇస్తుందంటే ఒక్కొక్కసారి హోల్ నెంబర్ ఏదో ఒకటి ఇలా ఇస్తుంది, ఇలా ఇస్తుందండి. అప్పుడు మనం ఏం చేస్తామంటే ఇక్కడికి వెళ్ళిపోయి దీని మీద క్లిక్ చేయండి. ఇది మనకి డేట్ కదా, డేట్ లాగా ఉండాలి కదా అని డేట్ మీద క్లిక్ చేయండి. ఓకే, ఇది రీప్లేస్ కరెంట్ అని అడుగుతుంది. ఓకే ఓకే, ఇలా డేట్ ఇలా మనం జాగ్రత్తగా చెక్ చేసుకోవాలన్నమాట. డేటా టైప్ ఏమున్నాయి ఏంటి అనేది మనం చెక్ చేసుకోవాలి. ఇలా అన్నీ మీరు చెక్ చేసుకోవాల్సిన పాయింట్ సెకండ్ పాయింట్ అనమాట. శాలరీ నెంబర్లో ఉన్నాయి కాబట్టి 1 2 3 ఇచ్చింది. రీజియన్ ఏబిసిడీల్లో ఉన్నాయి కాబట్టి టెక్స్ట్ వాల్యూ కాబట్టి ఏబిసి ఇచ్చింది. సో ఫస్ట్ పాయింట్ ఏంటంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది కాలమ్స్ సరిగ్గా అరేంజ్ అయినాయా లేదా. సెకండ్ పాయింట్ వాట్ డేటా టైప్. డేటా టైప్ అంటే ఇది ఏ డేటా? న్యూమరికల్ డేటా. న్యూమరికల్ డేటా అంటే ఏంటి? 1 2 3లు ఉండాలి. ఇది టెక్స్ట్ డేటా, ఏబిసిడీలు ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఏబిసి ఉండాలి. ఇది డేటా టైప్ అనమాట, డేట్కి సంబంధించింది కాబట్టి ఇక్కడ ఏముండాలి? డేట్ ఉండాలి. ఇలా కనుక మీరు చూసుకోకపోతే మీకు ఆన్సర్స్ ఎప్పుడైతే విజువల్స్ క్రియేట్ చేస్తారో మీకు ఆన్సర్స్ రాంగ్ వచ్చేస్తాయి అనమాట. సో సెకండ్ స్టెప్ మనం చేయాల్సిన డేటా టైప్ చేంజ్ చేసుకుంటాం. ఓకే, ఇది సెకండ్ స్టెప్. ఇప్పుడు హోమ్ బటన్లో మనకి ఈ రకరకాల ఆప్షన్స్ ఉన్నాయండి. ఇన్ని ఆప్షన్స్ ఉన్నాయి. ఇన్ని ఆప్షన్స్లో ఫస్ట్ ఆప్షన్ మనం ఏం చూసాం? యూజ్ ఫస్ట్ రో యాజ్ హెడర్ చూసాం. ఇప్పుడు 1 బై 1 వద్దాం. ఇప్పుడు నాకు ఏం చేస్తున్నానంటే కస్టమర్ టేబుల్తోనే కాకుండా నేను సెక్షన్ ఏ అనే టేబుల్ని కూడా తీసుకురావాలి అనుకున్నాను. అప్పుడు మరలా మనం ఈ పవర్ బిఐ డెస్క్టాప్లోకి వెళ్ళి గెట్ డేటాలోకి వెళ్ళి ఇలా వెనక్కి వెళ్ళడం కన్నా, వెనక్కి వెళ్ళి తెచ్చుకోవడం కన్నా ఇక్కడి నుంచే తెచ్చుకోవచ్చు అనమాట. ఇలా వెనక్కి వెళ్ళి గెట్ డేటాలోకి వెళ్ళి తెచ్చుకోవడం కన్నా వాళ్ళు ఏం చేశారు అంటే ఇక్కడ ఒక ఆప్షన్ పెట్టేశారు. అదే ఏంటి అంటే న్యూ సోర్స్. ఓకే, ఇక్కడ క్లిక్ చేసి మళ్ళీ అదే ఆప్షన్ కనిపిస్తుంది చూడండి. మళ్ళీ ఇక్కడ 250 కనిపిస్తాయి అనమాట. నేను ఎక్సెల్ వర్క్ బుక్ మీద క్లిక్ చేసి నేను వేరే టేబుల్ అంటే ఇందులోనే వేరే టేబుల్ తీసుకొస్తాను. నేను కస్టమర్ టేబుల్ని తీసుకొచ్చాను. ఇక్కడ మనకి ఏమేమి టేబుల్స్ ఉన్నాయో ఆ టేబుల్స్ అంతా ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. ఇక్కడ చూడండి మీకు ఇప్పుడు నేను ఏ సెక్షన్ అనే టేబుల్ని తీసుకొద్దాం అనుకున్నాను. అంతకుముందు లోడ్, ట్రాన్స్ఫార్మ్, డేటా, క్యాన్సిల్ అని ఉంది. ఇప్పుడు లేవేంటి అంటే ఆల్రెడీ మనం ఎక్కడ ఉన్నాం? పవర్ క్వైరీ ఎడిటర్లోనే ఉన్నాం కాబట్టి అది ట్రాన్స్ఫార్మ్, డేటా, లోడ్ అడగట్లేదు అనమాట. ఓకే, ఆల్రెడీ మీరు క్లీనింగ్ ప్రాసెస్లో ఉన్నారు. మీరు వేరే టేబుల్ని ఇందులోకి తెచ్చుకోవాలనుకుంటున్నారు కాబట్టి అలాంటి ఆప్షన్ డిస్ప్లే చేయదు. ఓకే అనండి. ఓకే అంటే ఇదిగోండి ఏ సెక్షన్ అనేది ఇక్కడికి వచ్చేసింది. ఎందుకు ఈ న్యూస్ సోర్స్ వల్ల ఉపయోగం ఏంటి అంటే మనం వెనక్కి వెళ్ళి ఈ పవర్ బిఐ డెస్క్టాప్లోకి వెళ్ళి ఇంకొక టేబుల్ తెచ్చుకోవాలంటే మళ్ళీ గెట్ డేటాలోకి వెళ్ళి ఇలా తెచ్చుకుంటే టైం వేస్ట్ అవుతుంది కాబట్టి ఇక్కడే ఇందులోనే ఇంకొక టేబుల్ తెచ్చుకోవాలంటే న్యూ సోర్స్ అనేది యూజ్ అవుతుంది. ఓకే, నేను చెప్పాను కదా ప్రతి టేబుల్కి ఇక్కడ 4 స్టెప్స్ ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. ఏంటవి? సోర్స్ అంటే ఏంటి? ఎక్కడి నుంచి వస్తుంది అది? మీ ల్యాప్టాప్లో ఎక్కడుంది? ఓకే, డెస్క్టాప్లో ఉందా లేకపోతే డౌన్లోడ్స్లో ఉందా అది చూపిస్తుంది అనమాట. నావిగేషన్. సరే, ఆ ఫైల్లో చాలా టేబుల్స్ ఉన్నాయి. ఏ టేబుల్ మీరు తెచ్చుకున్నారు? ఓకే, ఇక్కడ క్లిక్ చేస్తే చూడండి ఇది హైలైట్ అయింది. ఏ టేబుల్ని తెచ్చుకున్నారు? ప్రమోటెడ్ హెడర్స్ అంటే ఇక్కడ చూడండి ఇక్కడ కూడా మనకి ఆటోమేటిక్గా అది కాలమ్ 1, కాలమ్ 2, కాలమ్ 3 హెడర్స్ తీసుకుంది. కానీ మనకు కావాల్సింది ఏంటి? స్టూడెంట్ నేమ్ పైకి వెళ్ళాలి, మార్క్స్ పైకి వెళ్ళాలి, లొకేషన్ పైకి వెళ్ళాలి. ఓకే, చేంజ్ డేటా టైప్. ఇక్కడ చూడండి మనకి అన్నీ ఏమున్నాయి?
నంబర్స్ ఉన్నాయి. మరి ఇక్కడ 1, 2, 3 ఉండాలి కదా, ఏబీసీ కూడా ఎందుకు ఉంది అంటే ఇక్కడ మార్క్స్ అనే టెక్స్ట్ కూడా ఉంది కదా ఇందులో ఈ నెంబర్లతో పాటు. అందుకని ఏబీసీ అంటే టెక్స్ట్ వాల్యూస్ ఉన్నాయి, 1, 2, 3 న్యూమరికల్ వాల్యూస్ ఉన్నాయి. ఎప్పుడైతే మనం ఈ స్టూడెంట్ నేమ్ని మార్క్స్ని పైకి పట్టుకెళ్ళిపోతామో అప్పుడు ఆటోమేటిక్గా అది చేంజెస్ చేసేసుకుంటుందండి. సో ఫస్ట్ రో నాకు హెడర్గా మారిపోవాలి. ఏ ఆప్షన్ మీద క్లిక్ చేయాలి? మీరు మైక్రోఫోన్ ఆన్ చేసి ఆన్సర్ చెప్పి మళ్ళీ మ్యూట్లో పెట్టేసుకోండి. నాకు ఫస్ట్ రో పైకి వెళ్ళిపోయి హెడర్స్గా అయిపోవాలి. ఇక్కడ చూడండి, ఈ హోమ్ రిబ్బన్లో యూజ్ ఫస్ట్ రో యాజ్ హెడర్స్. వెరీ గుడ్. యూజ్ ఫస్ట్ రో హ్యాస్ హెడర్స్ అంటే అది హెడర్ కింద ఇక్కడ అడుగుతుంది మనకి ఇన్సర్ట్ స్టెప్ అంటే మనం స్టెప్ ఇన్సర్ట్ చేయొచ్చు. మనం ఎందుకు ఇది అడుగుతుంది అంటే మనం ఇక్కడ ఉన్నాం ఈ స్టెప్లో ఉన్నాం, దీన్ని క్లిక్ చేయదు, లాస్ట్ స్టెప్ వచ్చేసి. ఓకే, ఇప్పుడు యూజ్ ఫస్ట్ రో హ్యాస్ హెడర్స్ అంటే చూడండి మార్చేస్తుంది అది. కొంచెం చూడండి ఇది మారిపోయింది. సో మనం నేర్చుకున్నది ఏంటి అంటే హోమ్లో న్యూ సోర్స్ ఎందుకు ఉపయోగపడుతుంది నేర్చుకున్నాం. మనం పవర్ బిఐ డెస్క్టాప్లోకి వెనక్కి వెళ్ళి టేబుల్ తెచ్చుకోవడం కన్నా ఇక్కడే మనం తెచ్చుకోవచ్చు. నెక్స్ట్ సెకండ్ ఆప్షన్ చూద్దాం. ఇలా మనం ప్రతిరోజు ప్రతి మెనూలో ఉన్న ఆప్షన్స్ 1 by 1 చెక్ చేసుకుంటూ నేర్చుకుంటూ వెళ్దామండి. రెండో ఆప్షన్ ఏంటంటే రీసెంట్ సోర్సెస్. ఈ మధ్యన నేను ఈ పవర్ క్వైరీ ఎడిటర్లో ఎలాంటి టేబుల్స్ వాడాను అనేది ఇక్కడ కనిపిస్తుందండి. ఇవన్నీ నేను ఈ మధ్య కాలంలో వాడిన టేబుల్స్. ఓకే, ఒకవేళ ఈ ఏ సెక్షన్ అనేది ఈ మధ్య కాలంలో వాడాను అనుకోండి, ఇక్కడ ఎక్కడైనా ఉందనుకోండి, దాన్ని డైరెక్ట్గా నేను తెచ్చేసుకోవచ్చు. ఓకే, ఇట్లా మనం ఏం చేయొచ్చు అంటే రీసెంట్గా వాడిన టేబుల్స్ తెచ్చుకోవచ్చు. నేను కస్టమర్ ఈ మధ్య రీసెంట్గా వాడానండి, నేను మరలా గెట్ డేటాలోకి వెళ్ళి తెచ్చుకోకుండా పవర్ క్వైరీ ఎడిటర్లోకి వచ్చేసి రీసెంట్ మీద క్లిక్ చేసి రీసెంట్గా ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేసుకుని ఓకే అది ఓపెన్ అవుతుంది. సో అందులో ఏ టేబుల్ మనకి కావాలో ఆ టేబుల్ని తెచ్చుకోవచ్చు, రీసెంట్గా వాడిన టేబుల్స్. ఎందుకు రీసెంట్ టేబుల్స్ వాడాలి అంటే సో ఇక్కడికి మామూలుగా అయితే మనం గెట్ డేటాలోకి వెళ్ళి వెతుక్కోవాలి కదా. ఇలా వెళ్ళి తర్వాత ఎక్సెల్ బుక్ క్లిక్ చేసి ఇది డౌన్లోడ్స్లో ఉందా, డాక్యుమెంట్స్లో ఉందా, లేదా ఎక్కడ ఉందని వెతుక్కోవాల్సి వస్తుంది. అలా కాకుండా రీసెంట్ సోర్స్లో ఈ మధ్యకాలం ఉపయోగించి ఆ టేబుల్ తెచ్చేసుకోవచ్చు. ఇది సెకండ్ ఆప్షన్. సో ఫస్ట్ ఆప్షన్ వల్ల యూజ్ ఏంటి అంటే మనం వెనక్కి వెళ్ళి టేబుల్ తెచ్చుకోకుండా ఇందులోంచి తెచ్చుకోవచ్చు. రీసెంట్ సోర్స్ ఆప్షన్ ఏంటి అంటే అంతకుముందు వాడినవన్నీ చూపిస్తుంది, మీరు వెతుక్కోకుండా ఇక్కడ నుంచి తెచ్చుకోవచ్చు. నెక్స్ట్ థర్డ్ ఆప్షన్ చూద్దాం, ఎంటర్ డేటా. మీకు క్లయింట్ వైపు అంటే ఎవరైతే వర్క్ ఇస్తున్నారో వాళ్ళు సరిగ్గా టేబుల్ అనేది క్రియేట్ చేయలేదండి. మనల్ని ఒక టేబుల్ క్రియేట్ చేయమన్నారు. ఏమన్నారు? సో నాకు ఎంప్లాయీస్ పేర్లు మీరే టైప్ చేసి వాళ్ళ ఈమెయిల్ ఐడీస్ కూడా మిమ్మల్ని టైప్ చేయమన్నారు. మిమ్మల్ని ఒక టేబుల్ క్రియేట్ చేయమన్నారు. వాళ్ళు ఇవ్వట్లేదు ఆ టేబుల్. ఎంప్లాయీ ఇన్ఫర్మేషన్ మీకు ఇవ్వట్లేదు. మీకు ఒక పీడిఎఫ్ లేదా ఏదో ఒక ఫైల్ పంపించారు, వర్డ్ ఫైల్లో వాళ్ళ పేర్లు ఈమెయిల్ ఐడీలు పంపించి మిమ్మల్నే క్రియేట్ చేయమన్నారు. మీరు టేబుల్ ఎలా క్రియేట్ చేస్తారు? ఎక్సెల్లోకి వెళ్ళిపోయి అక్కడ క్రియేట్ చేసి ఆ టేబుల్ని మరలా న్యూ సోర్స్లోకి వెళ్ళి తెచ్చుకోవడం ఇదంతా లాంగ్ ప్రాసెస్ అయిపోతుంది అని చెప్పి వాళ్ళు ఇక్కడే ఆప్షన్ ఇచ్చేసారు టేబుల్ క్రియేట్ చేసుకోవడం కోసం. ఓకే, ఎక్సెల్లో క్రియేట్ చేయొచ్చు, నో ప్రాబ్లం, అక్కడ నుంచి తెచ్చుకోవచ్చు. అది 2 స్టెప్లు అవుతుంది కదా. అందుకని వాళ్ళు ఏం చేశారంటే ఎంటర్ డేటా మీద క్లిక్ చేయండి. ఇక్కడే మనం ఒక టేబుల్ క్రియేట్ చేద్దాం. ఇక్కడ జాగ్రత్తగా చూడండి, క్రియేట్ టేబుల్ ఏదో కాలం అని ఇట్లా ఉంది. సో ఒక బాక్స్ ఓపెన్ అయ్యింది. సో మీకు ఎన్ని కాలమ్స్ కావాలి? ఫస్ట్ కాలం ఇక్కడ డబుల్ క్లిక్ చేయండి, కీబోర్డ్లో బ్యాక్ స్పేస్ ఇచ్చి దీని పేరు ఏముందామంటే ఎంప్లాయీ నేమ్. ఓకే, ఎంప్లాయీ నేమ్. నాకు మరి ఎంప్లాయీ ఈమెయిల్ ఐడి కావాలి కదా, ఇంకొక కాలం కావాలి కదా. ఇక్కడ ప్లస్ సింబల్ ఉందా, దీని మీద క్లిక్ చేయండి, మీరు ఇంకో కాలం వస్తుంది. మళ్ళీ కాలం 1 మీద డబుల్ క్లిక్ చేయండి, ఈమెయిల్ ఐడి. ఓకే, ఈమెయిల్ ఐడి. సరే కాలమ్స్ అయితే బాగానే వచ్చాయి. నాకు ఇన్ఫర్మేషన్ రో వైజ్గా మనం ఇవ్వాలి కదా. ఎంప్లాయీ మళ్ళీ ఫస్ట్ ఈ బాక్స్లో వైట్ స్పేస్లో డబుల్ క్లిక్ ఇవ్వండి. డబుల్ క్లిక్ ఇచ్చి రాజు. ఇక్కడ ఈమెయిల్ ఐడి ఏంటి? raju@gmail.com. ఓకే, నెక్స్ట్ మరి ఇంకొక రో రావాలంటే ప్లస్ సింబల్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ గోపి.
ఓకే, నెక్స్ట్ ఇటు రండి, gopi@gmail.com. నెక్స్ట్ ఇంకొక నలుగురు యాడ్ చేద్దామండి, టైం వేస్ట్ చేయకుండా. శ్రీను, ఇక్కడికి వచ్చేసి శ్రీను@gmail.com. ఓకే, నెక్స్ట్ ఇంకొక రో యాడ్ చేద్దాము, ravi@gmail.com. ఓకే, అయిపోయిన తర్వాత ఈ టేబుల్కి మీరు ఏం పేరు పెట్టాలనుకుంటున్నారు? ఇది నేను ఏం పేరు పెడదాం అనుకుంటున్నాను, ఎంప్లాయీ ఇన్ఫో అని పెడుతున్నానండి. మరి ఇక్కడ టేబుల్ పేరు పెట్టడానికి ఇక్కడ ఆప్షన్ ఎక్కడైనా ఉందా అంటే, నా మౌస్ వైపు చూడండి, కిందకు వచ్చేసేయండి, ఇక్కడ నేమ్ ఉంది చూడండి. ఈ నేమ్ దగ్గర మీరు దీన్ని పేరు ఇవ్వకపోతే ఏమవుతుంది, కొత్తగా క్రియేట్ అయ్యే టేబుల్ అనే పేరు వచ్చేస్తుంది. ఒకసారి ఓకే మీద క్లిక్ చేద్దాం. మనం ఇక్కడ ఏమి ఇవ్వట్లేదు, ఓకే మీద క్లిక్ చేయండి. కొత్తగా ఒక టేబుల్ క్రియేట్ అయ్యి, టేబుల్స్ అన్ని ఇటువైపు ఉంటాయి, మనం చెప్పాం కదా, టేబుల్స్ అంటే క్వైరీస్. చూడండి, ఈ టేబుల్ పేరు ఏముంది, టేబుల్ అని ఉంది. ఓకే, సో పొరపాటున నేను ఇలా క్రియేట్ చేసేసాను, మరి ఏం చేయాలి? మరి అక్కడ నేను పేరు మార్చలేదు, క్రియేట్ చేశాను. ఎలా దీని పేరు మార్చాలి అంటే 2 రకాలుగా మార్చవచ్చు. ఒకటి, ఇక్కడ నా మౌస్ వైపు చూడండి, రైట్ సైడ్ క్వైరీ సెట్టింగ్స్ అంటే టేబుల్ సంబంధించిన సెట్టింగ్స్ అని ఇక్కడ చేసుకోవచ్చు. నేమ్ అని ఉంది చూడండి, ఈ నేమ్ దగ్గరికి వచ్చేసి నేను అక్కడ పొరపాటున మర్చిపోయాను చేయడం నేను, అందుకని ఇక్కడికి వచ్చి ఎంప్లాయీ ఇన్ఫో అని ఇక్కడ ఇచ్చానండి. ఇచ్చి బయట ఎక్కడైనా క్లిక్ చేయండి, బయట ఎక్కడైనా మీ ఇష్టం. క్లిక్ చేయగానే ఇక్కడ మారిపోయింది చూసారా సార్, ఇక్కడికి వెళ్ళే చెయ్యాలా, ఇంకొక ఆప్షన్ ఏమీ లేదా అంటే, ఇదే టేబుల్ మీద రైట్ క్లిక్ ఇవ్వండి. ఇదే టేబుల్ మీద రైట్ క్లిక్ ఇస్తే అంత దూరం వెళ్లకుండా ఇక్కడ రీనేమ్ అని ఉంటుంది. ఈ రీనేమ్లోకి వెళ్ళిపోయి నేను ఎంప్లాయీ ఇన్ఫర్మేషన్ ఇలా టేబుల్ నేమ్ని మనం మార్చుకోవచ్చు. వీటిని కూడా మార్చవచ్చా సార్? ఇదేమో ఎంటర్ డేటాతో తయారు చేశారు కాబట్టి టేబుల్ ఇక్కడ మారుతుంది. మరి ఆల్రెడీ మనం వేరే చోట నుంచి తెచ్చుకున్నాం కదా, వీటిని మార్చవచ్చా అంటే ఎస్. చూడండి, కస్టమర్ని మార్చుకోవచ్చు. రైట్ క్లిక్ ఇవ్వండి, ఇక్కడ మీరు ఏం చేస్తారంటే కస్టమర్ ఇన్ఫో అని ఇచ్చుకోండి. ఓకే, రీనేమ్ చేసుకుని రైట్ క్లిక్ ఇచ్చి ఇలా టేబుల్ నేమ్ మార్చుకోవచ్చు. సో ఎంటర్ డేటా అంటే ఏంటి అంటే, మిమ్మల్నే క్లయింట్ ఒక టేబుల్ క్రియేట్ చేయి బాబు మీరు, నేనైతే టేబుల్ ఇవ్వలేకపోతున్నాను, మా ఎంప్లాయీస్ చేయరు, మీరే చేసుకోండి అని మీకు పీడిఎఫ్లోనో వర్డ్లోనో ఇన్ఫర్మేషన్ పంపిస్తే, మీరు యాక్చువల్గా ఎలా చేస్తారు అంటే, ఎక్సెల్లో క్రియేట్ చేసి దాన్ని సేవ్ చేసుకుని దాన్ని న్యూ సోర్స్లోకి వెళ్ళి ఎక్సెల్లోకి వెళ్ళి తెచ్చుకోవాలి. అది ఒక ప్రాసెస్ చేసుకోవచ్చు, వద్దనడం లేదు. అంత దూరం ఇది ఇది మినిమైజ్ చేసి ఎక్సెల్లోకి వెళ్ళి చేసే కన్నా ఎంటర్ డేటాలోకి వెళ్ళి మనం ఒక టేబుల్ని క్రియేట్ చేయవచ్చు. ఇది థర్డ్ ఆప్షన్. మనం ఫోర్త్ ఆప్షన్ డిస్కస్ చేద్దాము. మరీ ఎక్కువ వద్దు, కన్ఫ్యూజ్ అవుతారు. దీంతో మనం మ్యాక్సిమం స్టాప్ చేద్దాము. డేటా సోర్స్ సెట్టింగ్. ఓకే, నేను వీటిని డిలీట్ చేస్తాను, అవసరం లేదు నాకు. ఒక టేబుల్ని డిలీట్ చేయాలి అంటే దాని మీద రైట్ క్లిక్ ఇచ్చి డిలీట్ కొట్టేయండి. ఇప్పుడు రైట్ క్లిక్ ఇచ్చాను, ఈ టేబుల్ నాకు వద్దు, ఇక్కడ తీసేద్దాం, డిలీట్. మనం అడుగుతుంది, ఆర్ యూ షూర్ డిలీట్ చేయనా? ఎస్, డిలీట్. ఇప్పుడు ఈ కస్టమర్ టేబుల్ ఎక్కడ ఉందో మనం చూద్దాం ఒకసారి. ఈ కస్టమర్ టేబుల్ ఎక్కడ ఉంది అంటే, నా డెస్క్టాప్లో ఇక్కడ చూడండి, పవర్ బిఐ అండ్ సీక్వెల్ ట్రైనింగ్ ఉంది కదా, అంటే డెస్క్టాప్లో ఉంది. దీన్ని క్లిక్ చేశాను, ఇందులో నాకు విజువలైజేషన్ అని ఉంది, ఇది క్లిక్ చేశాను. విజువలైజేషన్ కాదు, పవర్ క్వైరీ ఎడిటర్ కదా మనం డిస్కస్ చేస్తున్నాం. పవర్ క్వైరీ ఎడిటర్ ఉంది, దీన్ని క్లిక్ చేశాను. ఇదిగోండి, ఈ సెకండ్ ఫైల్ మనం వాడుతున్నాం. ఇది ఎక్కడుంది, డెస్క్టాప్లో. ఇక్కడ చూడండి, పీబీఐ సీక్వెల్ ట్రైనింగ్ ఉంది. దీన్ని నేను కట్ చేస్తున్నాను, దీన్ని ఇక్కడ తీసేస్తున్నానండి. తీసేసి, ఎందుకంటే నాకు ఇక్కడ వద్దు, వేరే చోట పెడదాం అనుకుంటున్నాను, కట్ చేశాను. దీన్ని నేను ఏం చేస్తాను, డాక్యుమెంట్స్లోకి పెట్టాను, ఇక్కడ పెడుతున్నాను. పేస్ట్, ఇక్కడ మార్చేశాను, దీన్ని ఇక్కడికి మార్చేశాను. అంటే ఒక దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ని తీసేసి వేరే చోటను పెట్టాను. అలాంటప్పుడు ఈ పవర్ బిఐ అనేది కన్ఫ్యూజ్ అవుతుందండి. మనం అంటే మనుషులం కాబట్టి ఒక చోట కాకపోతే ఒక చోట వెతుక్కుంటాం. దీనికి ప్రోగ్రామింగ్ ఇవ్వాలి, ఇక్కడ కాకపోతే అక్కడ వెతుకు అని చెప్పాలి. సో అలా చెప్పలేము కదా దీనికి. సో మనం ఏమి ప్రోగ్రామర్స్ కాదు,
జావా కానీ పైథాన్ ఇలాంటి వచ్చిన వాళ్ళం కాదు. ఇప్పుడు అదేంటి సార్ మీ డేటా బాగానే కనిపిస్తుంది కదా మీరు మార్చినా కూడా అంటే కాదు. ఒకసారి ఇక్కడ మీకు రీఫ్రెష్ అని చూడండి. రీఫ్రెష్, ఈ రీఫ్రెష్ మీద క్లిక్ చేస్తే రీఫ్రెష్ ప్రివ్యూ అంటే ఇప్పుడు కస్టమర్ టేబుల్ ఒకటే ఉంది కాబట్టి దాన్ని ఒక్కదాన్నే చేస్తుంది. రీఫ్రెష్ ఆల్ అంటే మీకు ఎన్ని టేబుల్స్ ఉన్నాయో అన్నిటిని రీఫ్రెష్ చేస్తుందండి. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే రీఫ్రెష్ ప్రివ్యూ అంటే ఉన్నట్టు ప్రెజెంట్ ఏదైతే ఉందో ఈ సెలక్షన్లో ఏదైతే ఉందో అది రీఫ్రెష్ అవుతుంది. రీఫ్రెష్ మీద క్లిక్ చేయండి. చూసారు ఎర్రర్ వచ్చేసింది మనకి. ఏముంటుంది ఇది? కుడ్ నాట్ ఫైండ్ ఫైల్. నేనేం ఫైల్ ఫైండ్ అవుట్ చేయలేకపోతున్నాను. ఎందుకంటే అంతకుముందు ఇది ఎక్కడ ఉంది? ఈ పవర్ బిఐ సీక్వెల్ ట్రైనింగ్లో పవర్ క్వైరీ ఎడిటర్లో పవర్ క్వైరీ ఎడిటర్ అనే డేటా సెట్లో ఉంది. కానీ ఇప్పుడు నేను దాన్ని ఫైండ్ అవుట్ చేయలేకపోతున్నాను అంటాం. ఓకే, ఇది రియల్ టైంలో మీరు పవర్ బిఐ డెవలపర్గా జాబ్లో జాయిన్ అయిన తర్వాత మీరు ఇలాంటి ప్రాబ్లం ఫేస్ చేస్తారు. ఎందుకంటే మీరు ఎక్కడి నుంచి తెచ్చుకుంటున్నారు డేటా? ఎక్సెల్ నుంచో లేదా సీక్వెల్ నుంచో తెచ్చుకుంటారు కదా. ఎక్సెల్ నుంచి తెచ్చుకుంటే మీ దానిలోనే ఉంటుంది కాబట్టి ఫైల్ నో ప్రాబ్లం. సీక్వెల్ నుంచి తెచ్చుకుంటే ఏమవుతుందంటే వాళ్ళు ఒక దగ్గర నుంచి ఇంకొక దగ్గరికి మార్చొచ్చు టేబుల్స్. అలా మీరేమో ఒక దగ్గర ఉన్నప్పుడేమో చక్కగా చేశారు, అది పాత్ మారిపోయింది వేరే చోటికి, అప్పుడు ఎర్రర్స్ కనబడతాయి. అప్పుడు మీరేమి కంగారు పడద్దు. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ మీరు వాళ్ళని అడగాలి, మీరు ఎక్కడి నుంచి ఎక్కడికి మూవ్ చేశారు. ఇప్పుడు మీరు నన్ను అడుగుతున్నారు మీరు ఎక్కడి నుంచి ఎక్కడ మూవ్ చేశారు అని. నేను ఎక్కడి నుంచి ఎక్కడ మూవ్ చేశాను? డెస్క్టాప్ నుంచి మై డాక్యుమెంట్స్లోకి మూవ్ చేశాను. ఇప్పుడు దాన్నే మనం చేద్దాము. నెక్స్ట్ ఆప్షనే డేటా సోర్స్ సెట్టింగ్. ఏ సోర్స్ నుంచి ఎక్కడికి వెళ్ళింది దీని మీద ఒకసారి క్లిక్ చేయండి. ఇది 4th ఆప్షన్. ఎప్పుడైతే క్లిక్ చేసామో మనకు ఒక బాక్స్ ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిందా? సో ఇక్కడ మనకి చేంజ్ సోర్స్, ఈ మిగతా అన్ని ఆప్షన్స్ వదిలేసేయండి, మనం నిదానంగా ముందుకు వెళ్ళే కొద్దీ మనం నేర్చుకుంటాము. ఇక్కడ చేంజ్ సోర్స్ ఇక్కడికి వెళ్ళి ప్రెజెంట్ ఇది ఇక్కడ లేదు, సోర్స్ని చేంజ్ చేయి అని చెప్తున్నాం అనమాట. అక్కడ లేదు. మరి ఎక్కడ ఉంది? ఇక్కడ చూడండి, అంతకుముందు ఇక్కడ ఉంది. ఇప్పుడు బ్రౌజ్ అనే దగ్గరికి వెళ్ళండి. బ్రౌజ్ అని క్లిక్ చేసి మనకు ఆల్రెడీ తెలుసు ఎక్కడ ఉంది, అది డాక్యుమెంట్స్లో ఉంది. మనకి ఇక్కడ లేదు. ఎక్కడ లేదు? డెస్క్టాప్లో ఈ పవర్ బిఐ ట్రైనింగ్లో ఈ పవర్ క్వైరీ ఎడిటర్లో ఆ ఫైల్ కనిపించట్లేదు చూడండి. అది ఎక్కడ ఉంది మనకు తెలుసు, డాక్యుమెంట్స్లో ఇక్కడ ఉంది అది. ఎప్పుడైతే డాక్యుమెంట్స్కి వెళ్ళి దీని మీద క్లిక్ చేసి ఓపెన్ అన్నాము, ఆటోమేటిక్గా ఆ పాత్ మార్చేసుకుంది, కనిపెట్టేసింది ఎక్కడ ఉందో. ఇప్పుడు ఓకే మీద క్లిక్ చేయండి. ఓకే మీద క్లిక్ చేయండి. చేసిన తర్వాత క్లోజ్ అనండి. క్లోజ్ చేసేంత వరకు అది అక్కడ రాదండి. ఇక్కడ ఎప్పుడైతే క్లోజ్ చేసామో అదేంటి మనం మార్చాం కదా రాలేదేంటి? ఎప్పటికప్పుడు రీఫ్రెష్ చేసుకుంటూ ఉండాలండి. ఏదైతే మార్పులు జరిగాయో, చేంజెస్ జరిగాయో ఎప్పటికప్పుడు రీఫ్రెష్ కొట్టండి. చూడండి వచ్చేస్తుంది. ఓకే, సో దిస్ ఈజ్ ద యూజ్ ఆఫ్ ద డేటా సోర్స్ సెట్టింగ్. ఇది డేటా సోర్స్ సెట్టింగ్ యూజ్. నేను మరలా పెట్టేస్తానండి మనకి ప్రాబ్లం అవ్వకుండా. సో ఈ స్టెప్స్ మరలా మీరు ఫాలో అవ్వండి. ఈ డాక్యుమెంట్లో ఉన్న దాన్ని నేను కట్ చేస్తున్నాను. చాలా ఇంపార్టెంట్. రియల్ టైంలో మనకి ఎర్రర్స్ వచ్చేస్తాయి. ఇదే ప్రాబ్లం ఇక్కడే. చాలామంది ఐడెంటిఫై చేయలేరు. ఏంటబ్బా ఇక్కడ ప్రాబ్లం వచ్చింది అని అనుకుంటారే కానీ దీన్ని ప్రాబ్లం సాల్వ్ చేయడాన్ని మన సాఫ్ట్వేర్ లాంగ్వేజ్లో డీబగ్ అంటాం. ఏమంటాం? డీబగ్ అంటాం. ఓకే, దీన్ని ఎక్కడ పెడుతున్నాను? డెస్క్టాప్లోకి వెళ్ళిపోయి పవర్ బిఐ సీక్వెల్ ట్రైనింగ్లోకి వెళ్ళిపోయి పవర్ క్వైరీ ఎడిటర్లోకి వెళ్ళి దీన్ని ఇక్కడ పేస్ట్ చేస్తున్నానండి. మరలా యాజ్ ఇట్ ఈస్గా పెట్టేశాను. ఇప్పుడు ఎర్రర్ వస్తుందా రాదా? మెసేజ్ టైప్ చేయండి చాట్ బాక్స్లో. ఇప్పుడు నేను రీఫ్రెష్ క్లిక్ చేస్తే ఎర్రర్ వస్తుందా రాదా? వస్తే ఎస్ అని, ఎర్రర్ రాదు అంటే నో అని టైప్ చేయండి. గుడ్, ఎర్రర్ వస్తుంది. ఎందుకంటే మనం వెరీ గుడ్ వెంకటేష్ వంశీ, ఎస్ జీవన్, గుడ్. సో ఎర్రర్ వస్తుందండి. ఎందుకంటే మనం అంతకుముందేమో డాక్యుమెంట్స్లో ఉంది, ఇప్పుడు ఎక్కడికి మారిపోయింది అది? డెస్క్టాప్లోకి పెట్టేసుకున్నాను, నా ఫైల్లో పెట్టేసుకున్నాను. చూడండి ఎర్రర్ వచ్చింది. ఎర్రర్ని ఎలా సాల్వ్ చేయాలి మనకు తెలుసు. 4th ఆప్షన్ హోమ్ బటన్లో 1 2 3 4. ఇదేంటి క్లోజ్ అండ్ అప్లై అంటే ఇది ఫైల్కి సంబంధించిందండి. ఇది వదిలేదు, హోమ్ బటన్లో పార్ట్ కాదు. హోమ్లో 1 2 3 4 డేటా సోర్స్ సెట్టింగ్స్లోకి వెళ్ళిపోయి ఓకే ఇక్కడ ఉంది చూడండి, చేంజ్ సోర్స్లోకి వెళ్ళండి. ఇది ఎక్కడుంది?
డాక్యుమెంట్స్లో ఉంది అంతకుముందు, అదే ఇప్పుడు ప్రెసెంట్. దీన్ని తీసేసి నేను ఎక్కడ పెట్టాను అంటే బ్రౌజ్ అని కొట్టండి. బ్రౌజ్లోకి వెళ్ళి ఈ డెస్క్టాప్ మీద ఇక్కడికి వెళ్ళి పవర్ క్వైరీ ఎడిటర్లో ఇది నేను వాడే ఫైల్ గుర్తుపెట్టుకోండి. పవర్ క్వైరీ ఎడిటర్ ఫుల్ డేటా ఎప్పుడైతే ఓపెన్ అన్నామో ఓకే అనండి, తర్వాత క్లోజ్ అనండి. మొత్తం 3 స్టెప్స్. ఓకే, ఓపెన్, ఓకే, క్లోజ్. ఆల్రెడీ వచ్చేసింది కానీ మనకు కనిపించదు. ప్రతిసారి మనం ఏం చేయాలి, ఈ రీఫ్రెష్లోకి వెళ్ళి రీఫ్రెష్ ప్రివ్యూ అని క్లిక్ చేస్తే వచ్చేసింది మనకి. సో చాలా చాలా ఇంపార్టెంట్. చాలా మంది స్ట్రగుల్ అవుతారు ఈ పాయింట్ తెలియక. ఎర్రర్లు వచ్చేసినాయి, అయ్యో నా డేటా పోయింది ఏంటి అని బాధపడతారు. సో మనం ఇలా భయపడతారు. సో మనం ఇలా చేంజ్ చేసుకోవచ్చు అండి. సో ఈ రోజు మనం ఏమేమి నేర్చుకున్నాము అంటే, హోమ్ అనే బటన్లో న్యూ సోర్స్ ఏంటి, రీసెంట్ సోర్స్ ఏంటి, ఎంటర్ డేటా ఏంటి, డేటా సోర్స్ సెట్టింగ్ ఏంటి, నెక్స్ట్ యూజ్ ఫస్ట్ రో యాజ్ హెడర్స్ ఏంటి, అండ్ రీఫ్రెష్ అంటే ఏంటి నేర్చుకున్నాం. రీఫ్రెష్ ప్రివ్యూ అంటే కరెంట్ ఫైల్, ఇక్కడ మీకు ఏ డేటా కనిపిస్తుంది కస్టమర్కి, ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, మిడిల్ నేమ్, ఈ ఫైల్ మాత్రమే రీఫ్రెష్ అవుద్దండి. అదే వేరే టేబుల్ కూడా ఉందనుకోండి, ఓ 4-5 టేబుల్ ఉన్నాయి, అన్ని టేబుల్ రిఫ్రెష్ అవ్వాలంటే ఇక్కడ ఏం చేస్తాం, రీఫ్రెష్ ఆల్ అని క్లిక్ చేస్తాం. అది మీ మీద డిపెండ్ అయి ఉంటుంది. మీరు ఏ చూస్ చేసుకోవాలనేది మీరు ఆ సిచ్యువేషన్ బట్టి చూస్ చేసుకోవచ్చు. సో ఎవరైనా చెప్తారా వాట్ ఈజ్ న్యూ సోర్స్? న్యూ సోర్స్ అసలు ఎందుకు మనకి? ఓకే, నో ప్రాబ్లం, నేను చెప్తాను. న్యూ సోర్స్ ఎందుకు అంటే, మనం ఇంకొక కొత్త టేబుల్ని తెచ్చుకోవాలి అంటే ఈ పవర్ బిఐ డెస్క్ మళ్ళీ వెళ్ళి గెట్ డేటాలోకి వెళ్ళి ఎక్సెల్ బుక్ మీద క్లిక్ చేసి ఇన్ని చేసే బదులు మనం పవర్ క్వైరీ ఎడిటర్లో ఉండగానే న్యూ సోర్స్లోకి వెళ్ళి ఇక్కడ నుంచి తెచ్చుకోవచ్చు ఒక కొత్త టేబుల్ని. ఓకే, అది న్యూ సోర్స్. సెకండ్, రీసెంట్ ఫైల్స్ అంటే ఏంటి? మనం రీసెంట్గా ఈ పవర్ క్వైరీ ఎడిటర్లో ఏమేమి వాడామో అన్నీ కనిపిస్తాయి. సో ఆ ఫైల్ని మనం ఇక్కడ తెచ్చుకోవచ్చు. ఎంటర్ డేటా అంటే ఏంటి? మీకు క్లయింట్ టేబుల్ క్రియేట్ చేసుకోవడానికి. వెరీ గుడ్, నైస్. ఓకే, సో బై యూజింగ్ కాలం, ఇందాక నేను ఒక టేబుల్ నేమ్ ఇవ్వడం మర్చిపోయాను కదా, ఇక్కడ మీరు టేబుల్ నేమ్ ఇవ్వచ్చు. ఏమని? ఎంప్లాయీ ఇన్ఫో అని ఇవ్వచ్చు. పొరపాటున మీరు కనుక టేబుల్ లోడ్ చేసేసారు, హౌ టు చేంజ్ ఏ టేబుల్ నేమ్? ఒక టేబుల్ నేమ్ ఎలా మారుస్తాం? బై గివింగ్ ద రైట్ క్లిక్ అయినా మార్చొచ్చు, లేదా ఈ రైట్ సైడ్లో ప్రాపర్టీస్ అని ఉందా, ఇక్కడ కూడా మార్చొచ్చు. 1 minute అండి. ఓకే అండి. సో ఎంటర్ డేటాతో కొత్త టేబుల్ని క్రియేట్ చేయొచ్చు. రీనేమ్ ఎలా చేసామో చూసాము, ఎంటర్ డేటా యూజ్ చేసాం. డేటా సోర్స్ సెట్టింగ్స్ అంటే ఏంటి? ఆ డేటా ఎక్కడి నుంచి వస్తుంది, దాని మీద వర్క్ చేస్తే బాగానే వర్క్ అవుతుంది. ఎప్పుడైతే దాన్ని తీసుకెళ్ళి వేరే చోటన పెట్టేసామో ఆ డేటాని, సో అప్పుడు ఏం జరుగుతుంది అంటే మనకి ఎర్రర్స్ వస్తాయి. అప్పుడు మనం ఏం అడగాలి? మనం తెలుసుకోమండి, వాళ్ళకే తెలియాలి. ఎవరైతే డేటాని క్రియేట్ చేశారో వాళ్ళకే తెలియాలి. వాళ్ళని అడుగుతాం, మనకి టీం ఉంటుంది. మీరేమో పవర్ బి డెవలపరు, వాళ్ళేమో డేటా ఇంజనీర్ అంటాం. అంటే డేటాని వాళ్ళు క్రియేట్ చేస్తారు, టేబుల్స్ కానీ ఇవన్నీ. అందుకని మనం టీమ్గా వర్క్ చేస్తాం. మనకి ఏదైనా ప్రాబ్లం ఉంటే అడుగుతాం, ఇక్కడ ఎర్రర్ వచ్చింది, నువ్వేమైనా టేబుల్ వేరే చోటకి ఏమైనా మార్చావా అని వాళ్ళ ఇన్ఫర్మేషన్ అడిగి దాన్ని మనం ఇక్కడ తీసుకొస్తాం. ఓకే, నెక్స్ట్ రీఫ్రెష్ ప్రివ్యూ అంటే ఏంటి, రీఫ్రెష్ ఆల్ అంటే ఏంటి? ఎవరైనా చెప్పొచ్చు. వాట్ ఈస్ రీఫ్రెష్ ప్రివ్యూ, రీఫ్రెష్ ఆల్? రిఫ్రెష్ ప్రివ్యూ మీన్స్ ప్రజెంట్ ఉన్న టేబుల్, అంటే ఒక టేబుల్ మాత్రం మనము చూసుకోవడానికి రిఫ్రెష్ ప్రివ్యూ అనేది క్లిక్ చేస్తాం. ఓకే, గుడ్. అలాగే రిఫ్రెష్ చేయాలంటే మనకు కావాల్సిన 1 or 2 టేబుల్స్ కానీ ఎక్కువ టేబుల్స్ ని చేసుకోవాలంటే రిఫ్రెష్. రీఫ్రెష్ అవ్వాలంటే ఎన్ని టేబుల్స్ ఉంటే అన్నిటిని రీఫ్రెష్ చేస్తుంది. రీఫ్రెష్ ప్రివ్యూ అంటే చూడండి, కనిపించేది. ఇదిగో ఏం కనిపిస్తుంది ఇక్కడ,
ఇప్పుడు నేను ఇంకొక టేబుల్ తీసుకొస్తాను. ఎలా తీసుకొద్దాం? రీసెంట్ సోర్స్లోకి వెళ్ళేస్తాను. న్యూ సోర్స్లోకి వెళ్తాను. రీసెంట్ సోర్స్లోకి వెళ్ళి ఈ మధ్యనే వాడిన ఒక పవర్ క్వైరీ ఎడిటర్లోకి వెళ్ళి ఈ మధ్య వాడాను కదండి దీన్ని, అంటే ఈ కస్టమర్ టేబుల్ కూడా అందులోంచి వచ్చింది. దానిలోకి వెళ్ళి ఇంకొక 2-3 టేబుల్స్ తీసుకొద్దాం. సార్ ఒకేసారి 2-3 టేబుల్ తీసుకోవచ్చా, లేదా ఒక్కొక్క టేబుల్ లోడ్ చేస్తూ ఉండాలంటే నో ప్రాబ్లం. ఇక్కడ ఎన్ని టిక్ మార్క్స్ ఇస్తామో ఆ టేబుల్స్ అన్నీ వచ్చేస్తాయి. ఏ సెక్షన్, బి సెక్షన్, సి సెక్షన్ ఇవన్నీ వచ్చిన తర్వాత మనకి ఓకే ఉండదు. లోడ్ ట్రాన్స్ఫార్మ్ ఉండదు, ఎందుకంటే మనం ఆల్రెడీ ట్రాన్స్ఫార్మ్లోకి వచ్చేసి క్లిక్ చేసిన తర్వాత పవర్ బై డెస్క్టాప్ కనిపిస్తుందండి. మీకు కనిపించడం, మీరు ఏం కంగారు పడద్దు, అది ఆటోమేటిక్గా దానిలోకి వెళ్ళిపోతుంది. కొంచెం టైం తీసుకుని అలా వచ్చేస్తుంది. అదేంటి నేను ఉన్నదేమో పవర్ క్వైరీ ఎడిటర్లో, అదేంటి పవర్ బై డెస్క్టాప్ ఓపెన్ అయ్యింది అనుకోవద్దు, ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఓకే, చూడండి ఇప్పుడు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. రీఫ్రెష్లోకి వస్తున్నాను. హోమ్ బటన్లో రీఫ్రెష్ ప్రివ్యూ అంటే నాకు 4 టేబుల్స్ ఉన్నాయి. ఏ టేబుల్ రీఫ్రెష్ అవుతుంది నాకు చెప్పండి. రిఫ్రెష్ ప్రివ్యూ కస్టమర్ రా, ఏ సెక్షనా, బి సెక్షనా, సి సెక్షన్, ఏది రీఫ్రెష్ అవుతుంది? బి సెక్షన్ టేబుల్స్. వెరీ గుడ్, ఎందుకంటే అది సెలక్షన్లో ఉంది కాబట్టి అదే అవుతుంది. ప్రివ్యూ అంటే మీకు ప్రజెంట్ కనిపించేది రీఫ్రెష్ ఆల్ అన్నాం అనుకోండి, అన్ని టేబుల్స్ అవుతాయి. కస్టమర్, ఏ సెక్షన్, బి సెక్షన్, సి సెక్షన్ అన్నీ అవుతాయి. ఐ హోప్ మీ అందరికీ ఈరోజు క్లాస్ అర్థమైంది అనుకుంటున్నాను. సో మనం న్యూ సోర్స్, రీసెంట్ సోర్స్, డేటా, ఎంటర్ డేటా సోర్స్ సెట్టింగ్, రీఫ్రెష్ ప్రివ్యూ, నెక్స్ట్ వన్ మోర్ ఆప్షన్ యూజ్ ఫస్ట్ రో యాజ్ హెడర్స్, ఇవన్నీ ఈరోజు డిస్కస్ చేసాము. నెక్స్ట్ క్లాస్లో మనం ఏం చేస్తామంటే మిగతా రియల్ టైంలో బాగా ఉపయోగపడే సెక్షన్ ఏదంటే ఇదండి, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు. నేను మౌస్ చూపిస్తున్నాను చూడండి, ఇదంతా రియల్ టైంలో చాలా బాగా యూజ్ అవుతుంది. మీరు దీని మీదే ఎక్కువ వర్క్ చేస్తారు. ఇవన్నీ అంతా ఉపయోగపడవు, కాకపోతే ఈ డేటా సోర్స్ సెట్టింగ్ అనేది చాలా ఉపయోగపడుతుంది. ఈరోజు డిస్కస్ చేసిన వాటిలో చాలా మంచిది ఏంటి అంటే డేటా సోర్స్ సెట్టింగ్, అండ్ మనం ఇంకొక సెక్షన్స్లో సో వీటి గురించి డిస్కస్ చేస్తాం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. నేను రికార్డింగ్ స్టాప్ చేస్తాను. తర్వాత మీకు ఏదైనా డౌట్స్ ఉంటే మీరు అడగవచ్చు.